బాబాయ్ నమస్తే. నా పేరు వెంకన్న, నల్గొండ టౌన్. బాబాయ్ ఇప్పుడు నేను కరెక్ట్ గా ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 11 సంవత్సరాలు అయింది పడి, అవునా? ముందు 10 ఏళ్ళేమో కేసీఆర్ పరిపాలించిండు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఏది ఎట్లున్నది మరి? ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి తేడా ఏంది? ఎట్లున్నది? కేసీఆర్ తెలంగాణ కోసం నేను కూడా సకల జీవన సమ్మెలో పాల్గొన్నా. దాదాపు ఒక 3 years గాంధీ సిద్ధాంతం లెక్క ఖాళీ లుంగి మీద గొంగడేసుకొని తిరిగినా. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ వాడి కుటుంబ పాలన, వాడి కుటుంబాన్ని పెద్ద చేసుకున్నాడు. రైతులకు చేసిండు కానీ చీరలని మొక్కలని వాని కుటుంబాన్ని ఒక 100 తరతరాలు తిన్నా సంపాదించినంత కూడబెట్టుకున్నాడు. ఆ తర్వాత నేను భయపడ్ కాంగ్రెస్ అభిమానిని, కాంగ్రెస్ కోసం ప్రాణమిచ్చే మనిషిని. అలాంటిది కోమరెడ్డి వెంకరెడ్డి కోసం తెలంగాణ పోరాట యోధులకు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారి కుటుంబానికి కానీ బతుకున్న వారికి కానీ 250 గజాల ఫ్లాట్కి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇయ్యలే. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు, ఇయ్యలే. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోమన్నారు, దరఖాస్తు పెట్టినాం. ఇంతవరకు ఎంక్వైరీ లేదు, ఏ లేదు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు. దాదాపు 1 year అయిపోయింది. కరెంటు బిల్లు నాది 18,000 అయింది. వాడు కట్ చేసిండు, కట్ చేసిండు. కరెంటు బిల్లు ఫ్రీ అంటే మేము కట్టలేదు. వాడు మనం వచ్చి మీ ఇంట్లో టైంలో వాడు కట్ చేసిపోయాడు. ఏం కట్ చేసినామంటే అవును బిల్లు పడుతుంది, కట్ చేసిన అన్నాడు. కరెంటు బిల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకున్నారు కదా. కరెంటు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్లు అన్నాడు. నాది 100 యూనిట్లు దాటదు. నువ్వు ఎట్లా కట్ చేసినావంటే 18,000 అయింది బిల్లు 1 year నుంచి అన్నాడు. నాకు వచ్చేదే 130-200 రూపాయల బిల్లు వస్తుంది. 18,000 ఎట్టయింది అంటే ఫైన్ల మీద ఫైన్లు గవర్నమెంట్ గుంజుకుంటుంది. మేమేం చేయమని వాడు లైన్ మీద ఏ వచ్చి దౌర్జన్యంగా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చూపించి కట్ చేసిపోయాడు. ఇప్పుడు చీకట్ల బంతున్నారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. అదొకటి. ప్రతి మహిళకు కుటుంబంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు పెళ్లి అయినా కాకుండా తులం బంగారం 2,500 నెలకు పెన్షన్ అన్నాడు. అది లేదు. ఇంకోటి ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా రైతులకు ఎకరాలకి ఇంత వేసేది రైతు బంధు. ఈ రేవంత్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి ఇవాళ మినిస్టర్లు, ముఖ్యమంత్రి హోదా ఒక వెంకరెడ్డి గారు 6వసారి 5 సార్లు అసెంబ్లీ చూసిండు. ఈ అసెంబ్లీలో సీట్ లేనప్పుడు పార్లమెంట్ కు పోయి సీట్ చేసుకున్నాడు. ఆయన కష్టం మీద గెలిచిండు. కానీ ఆయన అభిమానంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో అందరూ నా అసెంబ్లీ ఒక్కొక్కరు 5,000 ఓట్లు కష్టపడి వేయించినాం. ఇవాళ కోమరెడ్డి చుట్టూ కాంట్రాక్టర్లు, కాలేజీల కరెస్పాండెంట్లు, స్కూళ్ళ కరెస్పాండెంట్లు, ఆయన కాంట్రాక్టర్లు తప్ప ఆయన బండిలో వాళ్ళు ఉన్నారు, బాడీ గార్డులు తప్ప వేరే వాళ్ళు ఉండరు. బీదోడు అవుతాడు. సార్ అని దగ్గరికి పోతే వస్తున్నా ఉండరా అంటాడు. ఏదో 1000 మందిలో ఒక ఇంటికి ఫంక్షన్కి వస్తాడు, 1 లక్ష రూపాయలు దానం చేస్తాడు. బీదోడికి దానం చేయి, ఉన్నోనికి నువ్వు దానం చేసేది. ఒక రెడ్డి పెళ్లికి పోతున్నావు, 1 లక్ష రూపాయలు ఆడపిల్ల పెళ్లి అని కట్నం చదివిస్తున్నావు. బీదోళ్ళకి ఇవ్వచ్చు కదా. మోడు లేని చాలా మంది ఉన్నారు, మోడు లేని వాళ్ళు, గూడు లేని వాళ్ళు ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజాపాలన పెట్టుకోమన్నావు. నా లెక్క కరెంట్ కట్ అయిన వాళ్ళు ఇలా ఒక్క 28 వార్డులనే దాదాపు 50-60 కుటుంబాలు ఉన్నాయి. మరి ఏం చేస్తున్నావు నువ్వు? మినిస్టర్ అయ్యి కరెంటు కోసం ఫ్రీ అన్నావు. మీరే ఎమ్మెల్యే కూడా మినిస్టర్ మా నియోజకవర్గ మినిస్టర్ అయితే కదా బీదోళ్ళు అవపడగాడు. ఎంతసేపు ఉన్నా కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కాలేజీల కరెస్పాండెంట్లు, ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు ఆయన బండిలో ఉంటారు తప్ప బీదోడు ఏ ఒక్కనాడు కూడా అవపడు. ఆ మినిస్టర్ పదవి ఉన్న రోజులు అంతే. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు వస్తాడు మామూలుగా. అప్పుడన్నా 5-10 బీదోలో దానం చేసేది. ఇప్పుడు బాడీ గార్డులు దగ్గర రానియరు, ఆ కాంట్రాక్టర్లు దగ్గర రానియరు. ఎంతసేపు నా కాంట్రాక్టర్లు, ప్రిన్సిపాల్, ప్రైవేట్ ప్రిన్సిపాల్, చర్చి పెద్దలు, ముస్లిం పెద్దలు ఒకరిద్దరు తప్ప అందరిని ఏం పిలవాడు. బాగా బలిచి పైసలు వాళ్ళని తప్ప బీదోని పిలవాడు, దగ్గరికి రానియాడు. కనీసం నల్గొండకు వచ్చి ఇంట్లో ఉన్నప్పుడైనా పోయి కలుద్దామంటే పోయే వీలుండదు. ఇలాంటి ఓట్లు వేసుకోవడానికి వచ్చినప్పుడు ఏమో మనం ఇంటికి వస్తాడు, అరే వాటర్ చెప్పిగా అంటాడు, అన్ని అంటాడు. మినిస్టర్ పదవి వచ్చింది కదా మా దగ్గరికి రాడిగా. బీదోళ్ళు అంటేనే అసలు రోడ్డు మీద కూడా ఆగాడు, ఇంటి ముందర రోడ్డు మీద కూడా ఆగాడు. ఆయన కోసం దాదాపు 30 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం.
గెలిపించుకున్నావు. నా ఒక్క కుటుంబమే కాదు, నా కుటుంబాల అసలు నాకు రిలేషన్ నల్గొండ నియోజకవర్గంలో ఒక 500-600 రిలేషన్ ఇల్లు ఉన్నాయి, 5-6 వేల ఓట్లు ఉన్నాయి. అవన్నీ నువ్వు వేపించినాం కష్టపడి. ఎందుకంటే మినిస్టర్ అయితే ఒక సీఎం హోదా, సీఎం అయితే అంటుండు మన నల్గొండ నియోజకవర్గం నుంచి టౌన్ నుంచి ముఖ్యమంత్రి అయితే మన నల్గొండ బాగుపడుతుంది, బీదోళ్ళు బాగుపడతారని ఇండ్లు తిరిగి కాళ్ళు మొక్కి మళ్ళీ ఓట్లు వేయించినాం. అయినా ఈ రోజు మాకు గుర్తింపు లేదు, ఒక మాజీ కౌన్సిలర్ అన్న గుర్తింపు లేదు. కనీసం ఫోన్ చేయంటాడు, ఫోన్ లేపే రెస్పాన్స్ లేదు. ఆ పిఏ గారు చూస్తాడు, సార్ అంటాడు, అంతే ఆ ఫోన్ పక్కకు పెడతాడు. కనీసం ఇప్పటికైనా నువ్వు ఇచ్చే చేస్తే ఇంకోసారి నువ్వు పెట్టే క్యాండిడేట్ గెలవడు, నువ్వు కూడా నల్గొండలో గెలవు. ఇదైతే వాస్తవం. నేను ప్రతి రోజు కూలి పని చేస్తున్న ప్రజెంట్ మాజీ కౌన్సిలర్ అయ్యిండి కూడా కూలి పని చేస్తున్నా. మాజీ కౌన్సిలర్ అయ్యింది, అత్యధిక మెజార్టీ తోటి గెలిచిన రాజశేఖర రెడ్డి పీరియడ్ లా 3000 ఓట్లకు 2600 ఓట్లు నాయే నా వార్డు నుంచి. కాంగ్రెస్ పార్టీలో నిలబడి గెలిచిన కొట్లాడిన 5 ఏళ్ళు నా వార్డులో 145 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. 145 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన అనా 145 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించిన రాజశేఖర రెడ్డి పీరియడ్ లా. దాదాపు 500 ఇండ్లు ప్లాట్లు 500 ఇండ్లు కట్టించిన. ఈ రోజు ఒక సెకండ్ సార్ నాకు సీటు ఎందుకు పోయిందంటే పిఏ మాటలు, ఆయన దగ్గర ఉన్న మనుషుల మాటలు విని నాకు సీట్ రాకుండా చేసిండు. అదే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడైనా పని చేసుకున్నా, ఈ రోజైనా పని చేసుకున్నాం. కానీ ఈ రోజు గుర్తింపు లేకుండా అవుతుంది. ఇదే పరిస్థితి ఉంటే ఈ 4 ఏళ్లలో నువ్వు కొలాప్స్ అవుతావు, నీ రాజకీయం కొలాప్స్ అవుతుంది, నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ కూడా గెలవకుండా చేస్తావు. కాబట్టి ఇప్పటికైనా రైతు బీమా లేదా, రైతులను ఆదుకునేది లేదా, కనీసం ధాన్యానికి విలువ లేదా, రాదు. ఇదేమి పోగొడపోతే మాత్రం రాదు, అది వాస్తవం. ఇంకా మరి ఏంటి నెక్స్ట్ ఆప్షన్ ఎవరుకున్నది? నెక్స్ట్ ఆప్షన్ ఎవడైతే ముందుకు వస్తాడో కోమరెడ్డి మేలుకొని ఇప్పటికైనా ప్రజల చుట్టూ తిరిగి బీదోళ్ళని కాపాడుకుంటే ఆయనే ఉంటాడు. ఒకవేళ ఇదే కాంట్రాక్టర్ల చుట్టూ, ప్రిన్సిపాల్ చుట్టూ, చర్చిల చుట్టూ కేవలం ఒక 10 మంది చుట్టూ తిరిగితే మాత్రం కొలాప్స్ అవుతుంది ఆయన జీవితం, అది వాస్తవం. సో మరి మొత్తానికి మరి ఎవరికి ఉందంటే ఇక్కడ ఆప్షన్ అంటే బీజేపీకి ఉందా లేకపోతే బీఆర్ఎస్ ఉందా? మళ్ళీ ఎట్లా ఇక అది రేపు 4 ఏళ్ల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ కాంగ్రెస్ 2 లీవింగ్ ఉంటుంది, ఏది కొట్లాడేది తెలియదు. అది క్యాండిడేట్ లోకల్ ఎలక్షన్ ఎవరి క్యాండిడేట్ బట్టి ఉంటాయి. లోకల్ కానీ నువ్వు మాజీ కౌన్సిలర్ గానే ఇంత మందికి ఇప్పించినవని వీళ్ళందరూ చెప్తున్నారు. ఏమో మరి మన కోమటిరెడ్డి గారు ఒక మంత్రి పదవులు ఇంకెంత చేయొచ్చే? అదే చేయరు, మంచిపోయింది ఇప్పుడు. అందుకనే నేనేమంటున్నా, ఇప్పటికైనా కోమరెడ్డి గారు మేల్కొని ప్రజల చుట్టూ బీదోల చుట్టూ తిరిగి వాళ్ళ ఆపదలకు ఆదుకొని, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు, ఆ కరెంటు కట్ అవుతుంది. కరెంటు మెయిన్. 6 గ్యారెంటీలు అమలు అవుతాయా? 6 గ్యారెంటీలు ఏదైనా బస్సు ఒకటి ఫ్రీ చేసిండు, ఆ వైద్యం ఒకటి అవుతుంది. తర్వాత ఏముంది, ఆ మహిళకు 2500 అది లేదు, ఉచిత కరెంట్ అన్నాడు, 4000 పెన్షన్లు అన్నారు అది లేదు, ఉచిత కరెంట్ అన్నాడు. ఉచిత కరెంట్ కేవలం ఒక 30% కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి లేదు, ఏముంది, ఒక వార్డులో 50 రోజులు కట్ చేసిండు వాడు. కాబట్టి ఆ ఉచిత కరెంట్ మీద గుర్తుంచుకొని ఆ కరెంట్ గవర్నమెంట్ ఏదో పకడ్బందీగా చేసి ఉచిత కరెంట్ సక్సెస్ అయ్యేలా, ఆ మహిళకు 2500 వచ్చేలా, ఆ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చేయాలని. ఇప్పుడున్న బడ్జెట్ లేదు కాబట్టి అవుతుందా? బడ్జెట్ బడ్జెట్ లేదు అంటారు. బడ్జెట్ లేదు, రివార్డ్ రోడ్ ఎట్లా అవుతున్నాయి, వేల కాంట్రాక్టర్లు ఎట్లా వస్తున్నాయి, ఆ వేల కోట్ల సరిపోతుంది. వేల కోట్ల ఈ బీజాలకు ఒక 30% కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, అన్ని వస్తాయి. రివార్డ్ రోడ్డు ఉన్న రోడ్డు మళ్ళా రోడ్డు వేస్తుంది. ఏం లాభం అది? ఇవాళ కొన్ని వేల యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రతి రోజు. శ్రీవిలార్ రోడ్డు కాకుండా వేరే రోడ్డు డెవలప్ చేస్తున్నారు కదా. డెవలప్ చేసిన కాడ వాడు కాంట్రాక్టర్ ఇస్తున్నాడు, నొక్కుతున్నాడు, ఇల్లు నొక్కుతున్నాడు, భూములు నొక్కుతున్నాడు. బీదోళ్ళకి అరెకరం ఉంటే ఆ ఎకరం భూమి పైన పట్టించుకునే నాదు లేదు. కాబట్టి ఆ శ్రీవిలార్ రోడ్లు ఆ వేల కాంట్రాక్టర్లు పెట్టే బదులు ఒక 30% అదే పన్నును ఒక 30% ఈ బీద వాళ్ళకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు
ఉచిత విద్యుత్కు ప్రతి మహిళకు 20,000 అన్నారు. ఈ 3 గ్యారెంటీలు అమలు చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ లో మళ్ళీ ఫామ్ అవుతుంది, లేకపోతే కొలాప్స్.